హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెంకటేశ్వర మోటార్స్. నేను మీ శివకృష్ణ అంబటి. మీరు ఇస్తున్న ఈ సపోర్ట్కి అందరికీ కూడా పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అనమాట. సో ఎవరైతే మన వీడియో చూస్తున్నారో వాళ్ళు కూడా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ అనేది ఆన్లో పెట్టుకోండి. సో ఎందుకంటే మన ఎవ్రీడే 5 to 6 o'clock మధ్యలో ఒక మంచి కార్తో మేము ముందుకు వస్తాం అనమాట. అది ఒక స్మాల్ కార్ నుంచి ప్రీమియం కార్ దాకా. సో ఈరోజు ఏంటంటే మీకోసం నేను లెస్ డ్రీవెన్లో మంచి హ్యాచ్ బ్యాక్ వెహికల్ తీసుకొచ్చాను అనమాట. సో వెహికల్ సంబంధించిన డీటెయిల్స్ చూసుకుంటే ఇది 2022 సెకండ్ మంత్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ 2022 4th మంత్ రిజిస్ట్రేషన్ టాటా టియాగో ఎగ్జెట్ ప్లస్ పెట్రోల్ మాన్యువల్ వెహికల్ తీసుకొచ్చారనమాట. సో వెహికల్ సంబంధించిన హైలైట్ చూసుకోండి ఇది 5 రెడ్ కలర్ అండ్ కిలోమీటర్స్ కూడా 19,000 తిరిగింది. ఇన్సూరెన్స్ కూడా అవైలబుల్ ఉంది. టైర్ కండిషన్ కూడా 90,000 వరకు తిరిగింది అనమాట. 90% వరకు టైర్ కండిషన్ ఉంది. అండ్ ఫ్రంట్ పొజిషన్ నుంచి బ్యాక్ పొజిషన్ వరకు ఇలాంటి యాక్సిడెంటల్ మాత్రం కాలేదు. ఎక్స్ట్రాడినరీ కండిషన్ లో మెయింటైన్ చేస్తుంది. అండ్ వెహికల్ సంబంధించిన ఫ్రంట్ పొజిషన్ లో మీరు ఇక్కడ చూసుకుంటే సో వెహికల్ కి వచ్చేసి ఏంటంటే డే టైమ్ రన్నింగ్ లైట్స్ తో పాటు ఇంటిగ్రేటెడ్ మీకు ఫాగ్ ల్యాంప్ కూడా అవైలబుల్ ఉంది. అండ్ వెహికల్ సంబంధించిన ఫ్రంట్ హెడ్ లైట్స్ కూడా ప్రొజెక్టర్ హెడ్ లైట్స్ తో పాటు హాలోజన్ లైట్ కూడా అవైలబుల్ ఉంది. అండ్ వెహికల్ సంబంధించిన అండర్ బాడీ కూడా మీకు చూపిస్తాను చూడండి. సో వెహికల్ సంబంధించిన అండర్ బాడీ కూడా మీకు ఎక్కడ ఫ్లడ్ ఎఫెక్టెడ్ గానీ యాక్సిడెంటల్ మాత్రం కాలేదు. సో వెహికల్ సంబంధించిన ఇంజిన్ స్పెసిఫికేషన్స్ పరంగా చూసుకుంటే ఇది 1200cc 3 cylinder పెట్రోల్ మాన్యువల్ వెహికల్ అనమాట. సిటీలో మీకు 15 వరకు మైలేజ్ వస్తుంది. హైవే మీద 20+ వరకు మీకు మైలేజ్ వస్తుంది అనమాట. సో వెహికల్ సంబంధించిన ఇంజిన్ ఇంటెక్స్ పరంగా చూసుకుంటే సో ఫ్రంట్ బానెట్ అనేది ఒరిజినల్ కండిషన్ లో మెయింటైన్ చేస్తుంది. అండ్ వెహికల్ సంబంధించిన ఫ్రంట్ బానెట్ అనేది ఒరిజినల్ కండిషన్ ఉంది. ఆప్రాన్స్ అనేది ఒరిజినల్ కండిషన్ లో ఉంది. అండ్ ఇంజిన్ కాంపోనెంట్స్ అంతా బాగుంది. సో ఎక్కడ కూడా లీకేజెస్ లేవు. బ్యాటరీ కండిషన్ కూడా చాలా బాగుంది. ఫ్రంట్ షో ప్యానెల్ కూడా ఒరిజినల్ కండిషన్ లో ఉందన్నమాట. సో ఇంజిన్ ఇంటీరియర్స్ లో ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు. అండ్ వెహికల్ సంబంధించిన మీకు రైట్ సైడ్ లో మీరు ఇక్కడ చూసుకుంటే సో వెహికల్ కి వచ్చేసి ఏంటంటే బ్రిస్టోన్ టైర్స్ అనేది అవైలబుల్ ఉంది. అప్ టు 90% వరకు టైర్ కండిషన్ ఉంది. డిస్క్ బ్రేక్స్ అవైలబుల్ ఉంది. బ్లాక్ కలర్ డైమండ్ కట్ అలై వీల్స్ ఉన్నాయి అనమాట. సో టైర్ కండిషన్ కూడా మీరు చూసుకుంటే 175/60 R15 ఇంచెస్ టైర్ అనమాట. అండ్ వెహికల్ సంబంధించిన సో ఇక్కడ మీరు చూసుకుంటే ఓవర్వేస్ బ్లాక్ కలర్ లో వచ్చాయి. విత్ ఇండికేటర్ వచ్చింది. దాంతోపాటు ఇక్కడ మీరు చూసుకుంటే క్రోమ్ ఫినిష్ వచ్చింది డోర్ హ్యాండిల్ కి. అండ్ వెహికల్ సంబంధించిన రైట్ సైడ్ డోర్ కూడా ఒరిజినల్ కండిషన్ అండి. సో ఇక్కడ యాక్సిడెంటల్ మాత్రం కాలేదు. సో వెహికల్ సంబంధించిన సో పవర్ విండోస్ కూడా మీకు చూపిస్తాను చూడండి. పవర్ విండోస్ కూడా వర్కింగ్ కండిషన్ లో ఉంది. సో బ్యాక్ సైడ్ కూడా ఒరిజినల్ కండిషన్ లో ఉంది. అండ్ మనకు ఓవర్ వేమ్స్ కూడా మనకు ఆటోమేటిక్ ఫోల్డబుల్ కూడా ఉందన్నమాట. అండ్ మిరర్స్ కూడా అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. డ్రైవర్ సైడ్ హైట్ అడ్జస్ట్మెంట్ కూడా అవైలబుల్ ఉంది. దాంతోపాటు కవర్ చింపలేదు. క్లచ్ పొజిషన్ చాలా బాగుంది. బ్రేక్స్ కూడా బాగున్నాయి. అండ్ ఇక్కడ మనకు చూసుకోండి సో యాక్సిలరేటర్ కూడా బాగుంది. బానెట్ ఓపెనింగ్ అండ్ ఏసీ వెంట్స్ కూడా మనం చూసుకోండి రెడ్ కలర్ లోనే ఆప్షన్ వస్తుంది. రెడ్ కలర్ లో ఏసీ వెంట్స్ ఉన్నాయన్నమాట. సో వెహికల్ కూడా ఒకసారి స్టార్ట్ చేసి చూపిస్తాను చూడండి. సో వెహికల్ సంబంధించిన కిలోమీటర్స్ వైజ్ చూసుకుంటే ఇది ఓన్లీ 19,000 కిలోమీటర్స్ మాత్రమే తిరిగింది. అది కూడా పిన్ టు పిన్ షోరూమ్ ట్రాక్ అండ్ షోరూమ్ నుంచి సింగిల్ ఓనర్. అండ్ వెహికల్ సంబంధించిన స్టీరింగ్ వీల్ కి మనకి చూసుకోండి సో లెదర్ స్ట్రిప్ ఉంది. దాంతో పాటు మీకు స్టీరింగ్ మోల్డెడ్ కంట్రోల్స్ కూడా ఉన్నాయి. డ్యూయల్ ఎయిర్ బ్యాగ్స్ అనేది అవైలబుల్ ఉంది. అండ్ వెహికల్ సంబంధించిన కీ కూడా మనకి ఇక్కడ చూసుకోండి. సో వెహికల్ సంబంధించిన కీ డ్యూయల్ కీస్ అవైలబుల్ ఉంది. టచ్ స్క్రీన్ మ్యూజిక్ సిస్టమ్ తో పాటు ఆటోమేటిక్ క్లైమేటిక్ కంట్రోల్, సెల్ ఫోన్ హోల్డర్, 5 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్, 1 రివర్స్ ఉంటుంది అనమాట. హ్యాండ్ బ్రేక్ కండిషన్ కూడా బాగుంది. సో ఫ్రంట్ డ్యూయల్ టోన్ డాష్ బోర్డ్ ఉందన్నమాట. సో అండ్ సన్ షేడ్స్ కూడా కవర్స్ చింపలేదు. అండ్ పొల్యూషన్ కూడా ఇక్కడ అవైలబుల్ ఉంది. అండ్ దాంతో పాటు సో వెహికల్ సంబంధించిన ఫ్రంట్ పొజిషన్ లో ఇక్కడ మనకి వాయిస్ కమెంట్స్ కూడా అవైలబుల్ ఉంటుంది. టాప్ ఎండ్ మోడల్. అండ్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు వాటర్ బాటిల్ హోల్డర్. అండ్ బ్యాక్ సైడ్ లో కూడా మీరు ఇక్కడ చూసుకోవచ్చు. సో బ్యాక్ సైడ్ లో కూడా మనకి లెదర్ సీట్ కవర్స్ అనేవి చాలా బాగా మెయింటైన్ చేస్తుంది. అండ్ దాంతో పాటు మీకు ఇక్కడ చూసుకుంటే సో మన కంప్లీట్ బ్లాక్ సైడ్ లో సో ఇక్కడ చూసుకుంటే మనకి రేర్ డిఫాగర్ తో పాటు రేర్ వైపర్ కూడా అవైలబుల్ ఉంది. బ్లాక్ కలర్ గ్లాసీ బ్లాక్ ఫినిష్ ఇక్కడ మనకి చూసుకుంటే స్పాయిలర్స్ ఉన్నాయి. అండ్ రివర్స్ కెమెరా అండ్ సెన్సర్స్ కూడా అవైలబుల్ ఉంది. వెహికల్ సంబంధించిన అండర్ బాడీ కూడా మీకు చూపిస్తాను చూడండి. సో వెహికల్ సంబంధించిన అండర్ బాడీలో కూడా ఎక్కడ కూడా మనకు ఫ్లడ్ ఎఫెక్టెడ్ గానే యాక్సిడెంటల్ మాత్రం కాలేదు. అండ్ ఈవెన్ మనకి సో డిక్కీ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. ఈవెన్ డిక్కీలో కూడా సో డిక్కీ కూడా ఒరిజినల్ కండిషన్ లో ఉంది. అండ్ క్వార్టర్ ప్యానల్ కూడా ఒరిజినల్ కండిషన్ లో ఉంది. అండ్ వెహికల్ సంబంధించిన సో టైర్ సైజ్ కూడా మీరు చూసుకోండి. టైర్ స్టెప్నీ టైర్ అయితే అన్యూజ్డ్ ఉంది. కంప్లీట్ టూల్ కిట్ కూడా అవైలబుల్ ఉంది అనమాట. అండ్ వెహికల్ సంబంధించిన లెఫ్ట్ సైడ్ లో మనకి ఇక్కడ ఫ్యూల్ ఓపెనింగ్ ఉంది. బ్యాక్ సైడ్ డ్రమ్ బ్రేక్స్ అవైలబుల్ ఉన్నాయి అనమాట. సో వెహికల్ సంబంధించిన టాప్ పొజిషన్ కూడా మనకు చూపిస్తాను చూడండి. ఎక్కడ కూడా స్క్రాచెస్ కానీ డెంట్స్ కానీ యాక్సిడెంటల్ మాత్రం కాలేదు. సో మనం ప్రతి వీడియోలో కూడా మనం చూపిస్తాం కదా రోబోటిక్ పంచెస్. సో ఇక్కడ మనం చూసుకోండి రోబోటిక్ పంచెస్.
సో రోబోటిక్ పంచెస్ కూడా ఇక్కడ చూసుకొని ప్రతి వెహికల్ మనం చూపిస్తాము. సో ఫ్రంట్ పొజిషన్ నుంచి బ్యాక్ పొజిషన్ వరకు నీట్ గా ఇన్స్పెక్ట్ చేశాను అనమాట. ఏ డోర్ కానీ ఏ గ్లాసెస్ కూడా మీరు చూసుకోండి, అన్ని కూడా టాటా గ్లాసెస్ మాత్రమే ఉన్నాయన్నమాట. సో ఫ్రంట్ పొజిషన్ నుంచి బ్యాక్ పొజిషన్ వరకు నీట్ గా ఇన్స్పెక్ట్ చేశాను. సో వెహికల్ సంబంధించిన ఇన్సూరెన్స్ వైజ్ అయితే నెక్స్ట్ ఇయర్ 2026 వరకు ఇన్సూరెన్స్ అనేది అవైలబుల్ ఉంది. వెహికల్ సంబంధించిన ఫైనాన్స్ డీటెయిల్ చూసుకుంటే దీనికి వచ్చేసి ఏంటంటే అప్ టు 95% వరకు మీకు ఫైనాన్స్ అనేది చేపిస్తాను. మీకు సిబిల్ బాగుంటే, సిబిల్ బాగాలేని వాళ్ళు కూడా డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదు. సో నేను వాళ్ళకి వచ్చేసి ఏంటంటే మీకు 70 to 80% వరకు చేపిస్తాను అనమాట. మన ఆఫీస్ లొకేషన్ 100 feet రోడ్, మాదాపూర్, శ్రీ వెంకటేశ్వర మోటార్స్. అండ్ వెహికల్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను. అండ్ వెహికల్ సంబంధించిన ప్రైజింగ్ డీటెయిల్స్ చూసుకుంటే మనం 6,25,000 నెగోషియబుల్ ప్రైస్ పెట్టాం అనమాట. సో ఇలాంటి మంచి కార్స్ గురించి మా ఛానల్ మీరు లైక్ అండ్ ఫాలో చేయండి. థ్యాంక్ యూ సో మచ్.